అక్కడ ఉండే కురుబ ఆయన కూడా లింగమే కూడా బీసీనే. ఒక మీరు అదుపు చేసుకోవాలా. ఆయన చెప్పాడే గ్రౌండ్లో పరిగెత్తి పరీక్షలు రాసి ఇంటర్వ్యూ చేసి ఎస్ఐ పోస్ట్ తెచ్చుకున్నాడని. నేను ఇంకా గర్వంగా చెప్తాను, నువ్వు ఒక్కసారే ఎస్ఐ ఏమో, నేను 2 సార్లు ఎస్ఐని. 95 బ్యాచ్లో నేనే ఎస్ఐని. మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో ఫస్ట్ రిజైన్ చేసింది కూడా నేనే. కావాలంటే రికార్డ్స్ చెక్ చేసుకో. 95లో నువ్వు ఎక్కడ ఉండింటావో తెలియదు నాకు. 96 బ్యాచ్లో నేను మళ్ళీ సిటీ జోన్కి గోషమహల్ స్టేడియం దగ్గరనే మళ్ళీ పరిగెత్తి మళ్ళీ అయితే రెండోసారి నేను జాయిన్ అవ్వలే. మొదటిసారి జాయిన్ అయినాను, రెండోసారి జాయిన్ అవ్వలే. మొన్న కూడా రాష్ట్ర స్థాయి ఉద్యోగాన్ని వదిలిపెట్టి దీంట్లోకి వచ్చాను. మనం మాట్లాడుకుంటుంటే బాగుంటుంది. కానీ మీరు ఏం చేయాలంటే ఒక ఎస్ఐ స్థాయిలో గురించి నేను మాట్లాడట్లేదు. ఆయన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని మాట్లాడుతున్నాడు. మీరు అదుపు చేయాలా. ఆయన అదుపులో లేడు, మీరు అదుపు చేయాలా. ఎస్పీ గారు ముఖ్యంగా మీరు అదుపు చేయాలా. మీకు ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి స్థాయిని ఆ స్థాయిలో మాట్లాడిన తర్వాత అతనికి ఎవరికి మాట వింటాడు? రేపు సిఐకి మాట వింటాడా? డిఎస్పీకి మాట వింటాడా? ఎస్పీకి మాట వింటాడా? మీరు ఏం ప్రోత్సహిస్తున్నారు? పోలీసులు రౌడీలు లాగా ఉండకూడదు కదా. మీకు జరిగినప్పుడు దాని ఎన్నో ఎవెన్యూస్ ఉంటాయి, దాని ప్రకారం పోవాలా. విషయం ఏంటంటే బీసీలు అనే మాట మాట్లాడుతున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మా దగ్గర కళ్యాణదుర్గంలో నేను చెప్పిన 2 కాదంటే మీరు చెప్పండి. ఎంత మానసిక వేదన అనుభవించుంటుంది ఆమె. గొల్ల మమత అనేట ఆమె, మల్లికార్జునపల్లి, కళ్యాణదుర్గం రూరల్ మండలం. మరి నువ్వేం చేసావు నన్ను మీరు అడగొచ్చు. ఆ వాతావరణం బాగాలేదు. ఎలక్షన్లు అయిపోయినాక దాదాపు 1 నెల 2 నెలల వరకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మేము వెళ్ళి ఇంకా రెచ్చగొట్టినట్టు అవుతుంది. అందుకే సమయాన్ని పాటించాం. ఇంకా సర్దుబాటు అవుతామని. కానీ మీరు మాట్లాడిన తర్వాత బీసీ అని మాట్లాడిన తర్వాత ఇది బీసీ జిల్లా, బీసీ నాయకులు, కులాహంకారం అన్న తర్వాత నువ్వు గుర్తుపెట్టుకోవాలా. ఏ గొంచిగాడి పక్కన వచ్చి నువ్వు నిలబడి ఏం మాట్లాడేవో నువ్వు గుర్తుపెట్టు. ఇప్పుడు మీరు నిజంగానే తెలుసుకోవాలనుకుంటే, రాజకీయంగా అవినీతిని అరికట్టాలా, కాంట్రాక్టర్ల అవినీతిని అరికట్టాలనుకుంటే ఈ దేవేంద్రప్ప కానీ, డిఎస్పీ రామకృష్ణ కానీ, ఆ మాజీ మున్సిపల్ చైర్మన్ కానీ, లేదా ఇంకొక ఆయన బిఆర్ ఈశ్వర్ కానీ ఇక్కడే లోకల్గా మా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారి ఇల్లే ఉంది, చూసి రాపోండి. ఒక జీవితకాలంలో ఎంత సంపాదించవచ్చో తెలుస్తుంది. వ్యవస్థలను ఎట్లా చేయొచ్చో తెలుస్తుంది. ఆ ఇంటి ముందున్న రోడ్డుకు ఎవరు అనుమతి ఇచ్చినారు? అంతంత పెద్ద టన్నేజ్ పోయేటట్లుగా రోడ్లు వేయడానికి ఎవరు అనుమతులు ఇచ్చినారు? అహుడా ఆఫీస్ ఇచ్చిందా? మున్సిపల్ ఆఫీస్ ఇచ్చిందా? ఎవరు ఇచ్చినారు? అవన్నీ కూడా అవన్నీ తెలుస్తాయి. దీంట్లో కాంట్రాక్టర్ అవినీతి ఎంత ఉంటుంది? 26%, 28% లెస్ కేసి మళ్ళీ 100,000 కోట్ల రూపాయలు వస్తున్నాయంటే ఈ వ్యవస్థను అందరూ అర్థం చేసుకోండి. దేనికోసం చదువులు, దేనికోసం బీసీ కాన్సెప్ట్లు, దేనికోసం ఎస్సీ కాన్సెప్ట్లు ఏమిటికి ఉపయోగపడతాయి? ఒక ఆయన ఇంత స్థాయికి ఎదుగుతున్నాడు, అందరు ఎవరు మెదపలేకున్నారు, ఒక పేపర్లో రావట్లేదు, ఒక టీవీలో రావట్లేదు, ఇట్లాంటివి జరుగుతున్నాయంటే దేనికోసం? అవన్నీ కూడా అర్థం చేసుకోవాలా. ఇప్పుడు ఏం మాట్లాడుకుంటే మనమే మాట్లాడుకోవాలా. మీరు ఎంపీ ల్యాడ్స్ మీద వేసుకోండి, నిరభ్యంతరంగా వేసుకోండి, నిస్సందేహంగా వేసుకోండి. ఎట్లయినా మీరు వేస్తే మోడీకి రాస్తామన్నారు, ఇంకా వీలైతే ఐక్యరాజ్య సమితికి కూడా రాయండి. వేరే దేశాలకు కూడా పోయేటట్టు ఏం పర్వాలేదు. ఎస్బీఐ కాబట్టి ఎఫ్బీఐ వచ్చి చెక్ చేసుకుంటుంది, చూస్తారు. కనీసం ఎక్కడ తిరిగినాను కూడా నేను అనుకుంటున్నాను మండలానికి ఒక పని అన్నా కనిపిస్తుంది, శ్మశానాల పైన పేరు కనిపిస్తుంటుంది. బోర్డులు చాలా చోట్ల కొట్టేసినారు. ధైర్యం జాలకనో అసూయపడు ఏదన్నా అని నేనైతే ఇప్పటికీ నమ్ముతున్నాను.